మిత్రులారా, చూడబోతే నేపాల్లో బహుశా హిందూ రాజ్య పునరుద్ధరణ కానీ లేదా హిందూ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ఏర్పడే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ లా అండ్ ఆర్డర్ను చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆర్మీ చీఫ్ వెనక తొలి హిందూ మోనార్క్ అయినటువంటి పృథ్వీ నారాయణ షా చిత్రం పెట్టుకున్నాడు. చెప్పాలంటే ప్రపంచానికి అదొక మెసేజ్ అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. నేపాల్ మామూలుగా వచ్చేసి మన భారతదేశం లాగానే హిందూ మెజారిటీ కంట్రీ. ఒకవేళ ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసారా అది ఇంకొక బంగ్లాదేశ్ అవుతుంది, లేదా ఇంకా దానికి నేపాల్కి తిరుగేలే. చెప్పాలంటే మన భారతదేశంతో సమానంగా అది కూడా మన వెనకమిటే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేపాల్ ఏది అంతకుముందు నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా మీ దేశంలో కలిసిపోతాము, మేము ఒక రాష్ట్రంగా ఉంటామని చెప్పుకోతే ఆయన ఒప్పుకోవాలా. ఇప్పుడు కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మళ్ళా వ్యక్తం చేస్తున్నారు. ఏది చెప్పాలంటే మేము భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉంటాము అని చెప్పేసి. ఇక ఏం జరుగుతుందో చూడాలా. నేపాల్ అయితే ప్రస్తుతానికి సందిగ్ధంలో ఉండాలి. మంచినా చెడినా ఇప్పుడు నేపాల్ ప్రజల చేతల్లోనే ఉండాలి. చూద్దాం ఇక ఏం జరుగుతుందో.